ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె సుగుణ. ముఖ్యాంశాలు: వచ్చే ఏడాది మార్చి నాటికి 1,12,00,000 కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సమాజ అభివృద్ధికి చేసేది ఖర్చుగా కాకుండా భాగస్వామ్యంగా చూడాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. విద్యార్థులే దేశ భవిష్యత్తని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగి నిరుద్యోగులైన వారికి ఉపాధి కల్పించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పిలుపునిచ్చారు. మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 8వ పోషణ్ పఖ్వాడా 2026 కార్యక్రమాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. వార్తల వివరాలు: వచ్చే ఏడాది మార్చి నాటికి 2వ విడత రీసర్వేను పూర్తి చేసి 1,12,00,000 కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో రెవెన్యూ శాఖపై ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇప్పటికీ 6,976 గ్రామాల్లో రీసర్వే పూర్తి కాగా వీటిలో 5,717 గ్రామాల్లో 22,79,000 పాస్ పుస్తకాల పంపిణీ జరుగుతోందన్నారు. సర్వీస్ ఈనాం భూములను 22A జాబితా నుంచి తొలగిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో 2016కు ముందు ఏదైనా ప్రభుత్వ గృహ నిర్మాణ పథకంలో పట్టా పొందిన ప్రతి ఇంటికి రిజిస్ట్రేషన్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. దీంతో దాదాపు 75 లక్షల పేద కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుందని వెల్లడించారు. సమాజ అభివృద్ధికి చేసేది ఖర్చుగా కాకుండా భాగస్వామ్యంగా చూడాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులకు సంబంధించి వివిధ కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కంపెనీలు కార్పొరేట్ సామాజిక బాధ్యతకు చేస్తున్న వ్యయం 100% సత్ఫలితాలు ఇచ్చేలా ఉండాలన్నారు. ప్రభుత్వం విద్య, వైద్యం, జలవనరుల సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తుందని తెలియజేశారు. కంపెనీలు వీటితో పాటు ఇతర ఏ రంగాన్నైనా ఎంచుకుని కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులు వినియోగించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని వేమూరు నియోజకవర్గం పరిధిలోని భట్టిప్రోలు మండలం సూరేపల్లి గ్రామంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను ముఖ్యమంత్రి పంపిణీ చేస్తారు. ఈ ఉదయం ఉండవల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి సూరేపల్లి గ్రామానికి చేరుకుంటారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజావేదికలో పాల్గొని ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శిస్తారు. అనంతరం రెవెన్యూ సమస్యలపై రైతులు, అధికారులతో ముఖ్యమంత్రి చర్చిస్తారు. సాయంత్రం హెలికాప్టర్ ద్వారా సూరేపల్లి నుంచి ఉండవల్లిలోని నివాసానికి చేరుకుంటారని అధికారులు వెల్లడించారు. విద్యార్థులే దేశ భవిష్యత్తని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సమాజం కోసం ఆలోచిస్తూ బాధ్యతతో పనిచేయాలని యువతకు పిలుపునిచ్చారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా విశాఖలో నిన్న నిర్వహించిన మెగా కల్చరల్ ఫెస్ట్ ముగింపు వేడుకలలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ప్రపంచాన్ని మార్చగల శక్తివంతమైన ఆయుధం విద్య అని, సమాజ సేవే యువత ధ్యేయం కావాలని కోరారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఒక క్యాంపస్ మాత్రమే కాదని భారతీయ వారసత్వ సంపదకు చిహ్నమని పేర్కొంటూ, ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణం కేవలం ఒక క్యాంపస్ మాత్రమే కాదు, ఇది విలువలతో, వ్యక్తిత్వంతో దేశ నిర్మాణంలో భాగస్వామిగా నిలిచి శతాబ్ద కాలాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న భారతీయ వారసత్వ సంపదకు చిహ్నం. 1926లో ఉన్నతమైన విద్యను అందించాలని గొప్ప సంకల్పంతో మేధస్సు, సంస్కృతి, దేశ నిర్మాణం అనే 3 స్తంభాలపై ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పడింది. ఇక్కడ విద్యను పూర్తి చేసుకుని బయటికి వెళ్ళిన వారు కేవలం ఉద్యోగాల కోసం కాదు, వివిధ రంగాల్లో సమాజాన్ని ముందుకు నడిపే నాయకులుగా, బలమైన శక్తిగా నిలిచారు. దేశవ్యాప్తంగా మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 8వ పోషణ్ పఖ్వాడా 2026 కార్యక్రమాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది పోషణ్ పఖ్వాడా చిన్నారుల్లో మొదటి 6 సంవత్సరాల్లో మెదడు అభివృద్ది గరిష్టంగా పెంపొందించడం అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అవగాహన కార్యక్రమాలు, పోషణ పంచాయతీలు, ఆటల ఆధారిత అభ్యాస కార్యక్రమాలు నిర్వహించనున్నారు. చిన్నారుల్లో ఆరోగ్యకరమైన జీవనశైలి, స్క్రీన్ టైం తగ్గింపు వంటి అంశాలపై ప్రచారం చేపట్టనున్నారు. భారత ప్రభుత్వ కేంద్ర గణాంక కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ కార్యదర్శి సౌరభ్ గర్గ్ విశాఖపట్నంలోని జాతీయ గణాంక కార్యాలయాన్ని నిన్న సందర్శించారు. దేశవ్యాప్తంగా ఈ నెలలో ప్రారంభమైన నేషనల్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ సర్వే ఫీల్డ్ వర్క్ను ప్రత్యక్షంగా పరిశీలించి సర్వే నిర్వహణపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
To discuss how the different state governments can prepare the gross state domestic product. It's a very important economic indicator. This indicates the size of the economy. And the government of Andhra Pradesh has very kindly hosted this event out here in the city of Visakhapatnam. This 3-day workshop, and we are also discussing other aspects, looking at how we can capture at the district level and how we can use data and technology much more effectively so that we move towards a more data-driven decision making. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల బృందం నిన్న సమావేశమైంది. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు అమరావతిలో మౌలిక సదుపాయాలు, ఐటీ, విద్యుత్ రంగ సంస్కరణల అమలుకు పెద్ద ఎత్తున అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు అవకాశం ఉందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్రానికి అమరావతి గ్రోత్ ఇంజిన్గా మారుతుందని తెలిపారు. మౌలిక సదుపాయాల అభివృద్ధికి, వాణిజ్య కార్యకలాపాలకు అమరావతి కేంద్రంగా మారుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అమరావతి అభివృద్ధితో పాటు రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు ప్రపంచ బ్యాంకు బృందానికి వివరించారు. 3 రీజియన్లుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగి నిరుద్యోగులైన వారికి ఉపాధి కల్పించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా నంబూరులోని నాగార్జున యూనివర్సిటీలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల పార్కుల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఉపాధి అవకాశాలపై అవగాహన సదస్సును నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఒకే సంకల్పం, ఒకే లక్ష్యం, 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ గా తయారు చేయాలనే ఒక గొప్ప లక్ష్యంతో యువతకు అవకాశాలు ఎలా కల్పించాలి, ఎవరైతే మా ఎంఎస్ఎంఈ ద్వారా ఎంటర్‌ప్రెన్యూర్ గా తయారు కావాలనుకున్న స్టూడెంట్స్ కావచ్చు, మరి చదువుకొని నిరుద్యోగులుగా ఉన్న వారికి కావచ్చు, వాళ్ళందరికీ ఒక మంచి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశాం. ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగపెట్టుకోవాల్సిందిగా కూడా కోరుకుంటున్నాం. మహిళా సాధికారతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను తిరుపతి జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన విశ్వకర్మ యోజన పథకంలో పలు రంగాల్లో శిక్షణ పొందిన మహిళలు ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. ఈ పథకం ద్వారా ఆర్థిక ప్రయోజనం పొందిన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం బొక్కసంపాలానికి చెందిన ప్రియాంక ఆకాశవాణితో మాట్లాడుతూ పిఎం విశ్వకర్మ అనే పథకం కింద అనేక కార్యక్రమాలు చేపడుతున్నాము. దాంట్లో భాగంగా టైలరింగ్ చేస్తున్నాము. అదేవిధంగా లిక్విడ్, ఇంకా కొన్ని పాల ఉత్పత్తులు తదితర కార్యక్రమాలు చేపట్టి ఆడవాళ్ళు అనేక రంగాల్లో ముందంజలో ఉన్నట్టు మా విలేజ్ను గుర్తించారు. అదేవిధంగా మా విలేజ్కి నేషనల్ అవార్డు రావటం చాలా ఆనందకరంగా ఉంది. మహిళను అభివృద్ధి పరిచే విధంగా అనేక కార్యక్రమాలు తీసుకొస్తున్న కేంద్రంకు మరియు నరేంద్ర మోడీ గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. వాతావరణం ఛత్తీస్గఢ్పై ఉపరితల ఆవర్తనం విస్తరించిందని, తెలంగాణ, రాయలసీమ, అంతర తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు ఉత్తర దక్షిణ ద్రోణి ఏర్పడిందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా కోస్తాంధ్ర, రాయలసీమ, యానాంలలో ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు తెలంగాణలో రానున్న 5 రోజుల పాటు పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వచ్చే ఏడాది మార్చి నాటికి 1,12,00,000 కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సమాజాభివృద్ధికి చేసేది ఖర్చుగా కాకుండా భాగస్వామ్యంగా చూడాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు. విద్యార్థులే దేశ భవిష్యత్ అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగి నిరుద్యోగులైన వారికి ఉపాధి కల్పించాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత పిలుపునిచ్చారు. మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 8వ పోషణ పఖ్వాడా 2026 కార్యక్రమాలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.